మీ ఎస్పీకి పేలు కుట్టినా కూడా నేను కుట్టినా అనుకుంటాను. నేనేం చేసేది నాకు మీరు గవర్నమెంట్ లేనప్పుడు ఇంత ఎస్కార్ట్ ఇచ్చినారని నేను గర్వపడుతున్నా. నాకేం మా అన్నీ నన్ను తెలుస్తారు. వాడి భయమో లేకపోతే తెలుస్తాయో ఇంత వాడు రోడ్ల కట్టండి. మేము అప్పుడు ఫోన్ మీద వచ్చి అప్పుడు బస్సులు లేదు. ఆడికి కృష్ణమైంది బాగుంది. కావాలంటే తాడిపెట్టుకోవాలి. అర్థం పెట్టుకోండి. మా ఉద్యోగంలో అర్థం పెట్టుకోయా కావాలంటే చెప్తాను. సారే మాట్లాడుతున్నాడు. ఏమన్నా ఇవన్నీ తిరగడుకుంటూ వారు దోచుకుంటున్నారు. అనంతపూర్కి వస్తున్న సమయంలో కూడా అనుక్షణం పోలీసులు ఆంక్షలు నా మీద పెట్టడం జరుగుతుంది. మా గ్రామం నుండి 5 కిలోమీటర్లు వస్తానే
పోలీస్ వెహికల్ వచ్చి అడ్డు పెట్టడము, నువ్వు ఎక్కడ పోతున్నావు అని అడగడము, మేము చెప్తున్నా కూడా మేము అనంతపురం పోతున్నామని చెప్తున్నా కూడా వాళ్ళే రూటు చెప్పే పరిస్థితికి ఈరోజు తయారైంది. అదే కాకుండా హైవే అనంతపూర్ తాడిపత్రి హైవేలో కూడా డ్రమ్ములు పెట్టి కంచెలు పెట్టి తాడిపత్రికి పోకోకుండా జరుగుతుంది. ఎంత ప్రజలకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం. కానీ ముఖ్యంగా నాకు హైకోర్టు ఆర్డర్లు ఇప్పుడు కూడా పరిగణనలోకి ఉండాలి. నేను తాడిపత్రికి పోవాలంటే వీసా ఏమన్నా కావాలా, అధికారులు దానికి సపరేట్ గా ఏదన్నా కానీ అప్లికేషన్ పెడితే దాని అప్లికేషన్ నేను అధికారులకు పెట్టుకుంటా. ఎందుకు చెప్తున్నా అంటే హైకోర్టు ఆర్డర్ వచ్చినా కూడా నన్ను తాడిపత్రికి పోయేదానికి అడ్డుపడుతున్నారు. నా ఆర్డర్ లైవ్ లో ఉన్నంత వరకు పోలీస్ అధికారులు దాన్ని అనుమతించాల, కానీ అనుమతించడం లేదు. ముఖ్యంగా నిన్న మొన్న కూడా జరిగిన ప్రెస్ మీట్లలో జేసీ ప్రభాకర్ రెడ్డి మా కార్యకర్తలను అన్యాయంగా కేసులలో పెట్టినాడు అని చెప్తున్నారు. వాళ్ళ కార్యకర్తలు కేసులో పెట్టినప్పుడు వాళ్ళు కూడా కౌంటర్ కేసు అనేది ఉంది. దాంట్లో ఒకసారి అది ఆలోచన చేయమని అతన్ని. వన్ సైడ్ కేసులు ఎప్పుడు కూడా మా ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా పెట్టలేదు. తాడిపత్రిలో ఎప్పుడు కూడా కౌంటర్ కేసులతోనే జరిగింది. అతను మా మహిళలను కూడా ఇబ్బంది పెడతారని చెప్పడం జరుగుతుంది. మహిళా కౌన్సిలర్లు అనే వాళ్ళు ప్రతిరోజు యూట్యూబ్లలో వాళ్ళకుండే మహిళలు ఏం మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు. అధికారం లేనప్పుడు కానీ అధికారం ఉన్నప్పుడు కానీ ఇలాంటి వాళ్ళు మీద కేసు ఉంది అంటే వాళ్ళు కూడా ఇతరులను ఎంత హింసించారో ఒకసారి ఆలోచన చేయాలి. మీ వాళ్ళ మీద కేసు ఉన్నప్పుడల్లా కౌంటర్ కేసు ఉందో లేదో ప్రభాకర్ రెడ్డి గారు ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. మీ నీచమైన సంస్కృతి బయటపడదు. ఏందో నేనేందో పెద్ద నేరం చేసినట్లు, ప్రతిరోజు మీ కార్యకర్తల మీద నేనేదో అక్రమ కేసులు పెట్టినట్లు, నీకు నోరు ఏదుంటే అది అన్ని పెద్దలు లేసి అబద్దాలు మాట్లాడేది తప్ప నిజాలు ఎప్పుడు కూడా చెప్పు. స్టేషన్లో ఉంటాయి ఎఫ్ఐఆర్లు, బోత్ సైడ్ తీసుకో. నీ కన్సర్న్ లో జరిగేది కదా డిపార్ట్మెంట్, తీసుకొని ఒకసారి ఆలోచన చేయి. ఏం చెప్తాడా నేను, ఏం చేస్తాడా అని. ఎప్పుడు నీ కార్యకర్తల మీద ఉన్నప్పుడల్లా యువతల వ్యక్తులకు మీ వాళ్లకు ఎక్కడ ఘర్షణ జరిగినా ఇద్దరి మీద కేసులు ఉన్నాయి. నేను నీ మాదిరి నీచమైన సంస్కృతి నేను పాటించను. నువ్వు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానుల పైన ఇంటి మీద రాత్రిళ్ళు మాస్కులు వేసుకొని హెల్మెట్లు పెట్టుకొని దాడులు చేస్తాను. కేసులు కూడా లేవు చాలా దాడులు. నేను కూడా నీ మాదిరి చేస్తాను కూడా నీ భ్రమ. ఈ రోజు కూడా టౌన్ లో ఎంత మంది షాపులు మూసేయించినావో నువ్వు ఒక్కసారి ఆలోచించు. నువ్వు అన్ని ఆలోచన చేసిన తర్వాత ఇతరుల మీద మాట్లాడేది నేర్చుకో. వృద్ధులు లేస్తే నా మీద బురద వెళ్ళడము, నేనేందో పెద్ద రాక్షసునైనట్లు నువ్వు చెప్పడము, ఇవన్నీ అబద్ధాలు. చర్చ కూర్చుందాం. నువ్వు కూడా ఏ దానిపైన కేసులపైన చర్చ కూర్చుందావా, లేకపోతే నేను అభివృద్ధి పైన చర్చలు కూర్చుకున్నావా, నేనున్నప్పుడు ఏముంది అది, నువ్వు వచ్చినాక ఏం చేసినావు అనేది కూర్చుందాం చర్చ. అంతేగాని డెవలప్మెంట్ సైడ్ చూడి. నన్ను తాడిపత్రికి రానికూడదు, పోలీస్ అధికారులకు ప్రెజర్లు పెట్టించుకుంటా, మీ నాయకులతో ప్రెజర్లు పెట్టించుకుంటా, నన్ను తాడిపత్రికి రాకూడదు, హైకోర్టు ఆర్డర్లను కూడా ధిక్కరించే విధంగా మీ అధికారులకు నువ్వే ఆదేశిస్తాను. అనుక్షణము నేను ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా కూడా నా సొంత పని మీద పోవాలన్నా కూడా పోలీస్ ఆంక్షలు ఉన్నాయి. అంటే నేనేమన్నా నక్సలైట్నా, లేకపోతే తీవ్రవాదినా, లేకపోతే ఇంకా ఏదన్నా కానీ చేయరాని నేరాలు చేసిన గజ దొంగనా? నా మీద ఇన్ని ఆంక్షలు ఇంత కథ ఉండడం పోలీస్ అధికారులకు మీరు ఆలోచన చేయండి. ఒక్కసారి ఆలోచన చేయండి. అది మీ విజ్ఞతకే వదిలేస్తాను. ఏంటంటే ఏదన్నా నేను మాట్లాడితే పై అధికారులు మాట్లాడినారంటారు. ఆ మాట్లాడడం వద్దు, మీతో నేను అనిపించుకోవడం వద్దు. ప్రజల్లోకి పంపిండి. మీకు కూడా ఎస్బీ వాళ్ళు ఉన్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. ఏమనుకుంటారు మమ్మల్ని ఏమనేది. ఈ రోజు పోలీసు వ్యవస్థ మీద
ఎంత దుర్మార్గంగా ప్రజల్లో ఏమనుకుంటారో సార్ మీరు కూడా ఆలోచన చేయండి. పల్లెనిద్దరు అంటారు, అక్కడ పోతారు పోలీస్ అధికారులు, మీరు చెప్పే ఉపన్యాసానికి ఎవడన్నా ఉత్సాహపడి అక్కడ జరిగే అక్రమాలకు మీ వాళ్ళకి ఎవరికైనా కంప్లైంట్ చేస్తే పై అధికారులకు, మీరు అది కింద అధికారులకు పలానోడు కంప్లైంట్ చేసినాడు చూడండి అంటే వారు ఇంకో అక్రమ కేసులు ఇరికిచ్చేదానికి తప్ప ఇది ఎలాంటి కూడా పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. గ్రీవెన్స్లు ఇచ్చిన లాభం లేదు, పల్లెనిద్రలలో ఇచ్చిన లాభం లేదు, ఏం లేదు. ప్రజలు కూడా ఒక ఆలోచనకు వచ్చినారు. అధికారులకు మనం ఏం చెప్పుకునే లాభం లేదు. మన వృత్తిలో మన వ్యవసాయం ఉంటే వ్యవసాయం, వ్యాపారం ఉంటే వ్యాపారం, యాది ఉంటే అది చేసుకుంటే మంచిదని ఒక ఆలోచనకే ప్రజలు వస్తారు. అంటే అధికారుల మీద ఎంత మటుకు నమ్మకం ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు కూడా ఈ ప్రభుత్వంతో కానీ ఇంకోటి కానీ మీరు ఆలోచన చేసి కనీసం మా ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయకపోయినా కూడా సామాన్యునికన్నా న్యాయం చేసేదానికి ప్రయత్నం చేయండి. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు స్వయంగా నేను చెప్పడం అయితే తాడిపత్రి కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే ఉండాడా లేడా అది ఒకసారి క్లారిటీగా మీ ప్రభుత్వం కానీ మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ మీకు ఉండేటువంటి కోటరీలో ఉండేటువంటి నాయకులు కానీ క్లారిటీ ఇవ్వండి. మాకు తాడిపత్రిలో పలానా ఎమ్మెల్యే ఉండాడు అని. లేకపోతే మున్సిపల్ చైర్మన్ మున్సిపాలిటీకే పరిధిలోనే ఉందే కాన్ఫరెన్స్ అంతా. ఈ రెండిట్లో మీరు క్లారిటీ ఇచ్చే మంచిది. మీరు కూడా ఆలోచన చేయండి. ప్రతిసారి మీరు మీ ప్రభుత్వం తరఫున ఏదో ప్రభాకర్ రెడ్డి మీద ఎన్నో కేసులు పెట్టినారు, ఎన్నో కేసులు ఉన్నాయి, హింసించినారు గత ప్రభుత్వంలో అని చెప్తారు. ఏం కేసులు ఉన్నాయి, ఏం కథ మీరే విచారించండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ వాడు పెద్ద దొంగ. 420 కేసులు ఉంటాయి. ఇవేం కాదు. పోలీసులు కూడా చీటింగ్ చేసినారు, వ్యవస్థలన్నీ చీటింగ్ చేసినారు. అవి కేసులు ఉండేది. ఊరికి నేనేందో చెప్తాను, లేకపోతే ఇంకోరు చెప్తాను. ఒకసారి సిబిఐ ఎంక్వైరీ అయింది. లేకపోతే మీ దగ్గర ఏందో ఆ సిట్టో గిట్టో ఉంది, అది కూడా వేయండి. నాకైతే అభ్యంతరం. నా మీద అయ్యండి, ఆయన మీద అయ్యండి. ఎక్కడ అక్రమాలు ఉంటే అక్కడ మీరు పరిశీలించండి. అంతేగాని అనవసరంగా అధికారులకు ఒక ఆర్డర్ ఇచ్చి హైకోర్టు ఆర్డర్లు కూడా బేఖాతరు చేయండి, నన్ను నా ఇంటికి పంపించేదానికి కూడా అడ్డపడండి అని ముఖ్యమంత్రి గారు మీరైతే చెప్పేది. మీ ఆఫీస్ నుండి ఫోన్లు డీజీపీ గారికో ఇంకోరికో వచ్చేది చూడండి. ప్రజాపాలన ఏ విధంగా ఉంది, ఏం కథ అనేది మీరే ఆలోచన చేయండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు పెద్దోళ్ళు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉంది. అంత చరిత్ర ఉన్న వ్యక్తులు మీరు కనీసం ఆలోచన చేయండి. ఆలోచన చేసి దానిపైన మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఎవరైనా ఉంటారు. నా ఇట్లా వానికే న్యాయం జరగకపోతే ఎక్స్ఎమ్మెల్యేకి ప్రజాప్రతినిధికి న్యాయం జరగకపోతే సామాన్యులకి ఏం న్యాయం జరుగుతుంది మీ ప్రభుత్వంలో ఒకసారి మీరు ఆలోచన చేస్తే మీకే తెలుస్తుంది. అంతమంది పోలీసులు ఉన్నారు, మిమ్మల్ని అడ్డుకుంటారు కానీ అక్కడ పోలీసులు కవాత్, అంతమంది పోలీసులు అంటే వాళ్ళు కవాత్ చేస్తాను. నేను ఇప్పుడు కూడా చెప్తాను. నేను తాడిపత్రికి పోయేటప్పుడు కూడా మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మా ఇంటి దగ్గరకు రమ్మని కానీ మేము ఎప్పుడు కూడా చెప్పే పరిస్థితి కూడా లేదు, చెప్పను కూడా. నేను అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ ఇదే పాటిస్తాను. నేను ఇంటి దగ్గర బయలుదేరినా అంటే ఎక్కడ పోతానా అనే ఆలోచన చేయరు కానీ వెంటనే జేసీబీ ఇంటి దగ్గరికి రాని కార్యకర్తలు నాయకులు అని చెప్తాను. మళ్ళా అతను చెప్పేది ఏం చెప్తాడు, ప్రజలు అడ్డుకుంటాడని. నువ్వు మెసేజ్ పెట్టేది అది నీకు సంబంధించిన ప్రైవేట్ సైన్యానికో నీ కార్యకర్తలకు నీ నాయకులకు నువ్వు మెసేజ్ పెడతాను. ప్రజలకు మెసేజ్ పెట్టలే. ప్రజలంతా తిరగబడండి, రోడ్ల మీద నిలబడండి, మనకు అన్యాయం చేసినాడని నువ్వు చెప్పు. ఎంత మటుకు ప్రజలు వచ్చి నన్ను అడ్డుకుంటారు, నన్ను ప్రజలు నిజంగా నీకు ప్రైవేట్ సెక్యూరిటీ నీ కార్యకర్తలు కాకుండా నీ దగ్గర సంబంధించిన వ్యక్తులు కాకుండా ఎవరన్నా వచ్చి నన్ను అడ్డుకోమను. ప్రజలు సామాన్య ప్రజలు వచ్చి అడ్డుకోమను. అడ్డుకుంటే నా ఇల్లు కూడా నీకే ఇచ్చా. ఎట్లా ఆకిలిగున్నావు రొట్టెలతో, చికెన్ వాళ్ళతో, టీయంగడ వాళ్ళతో అందరితో వసూలు చేసుకుంటూ బతుకుతాను. నేను కూడా దానంగా నీకు ఇచ్చా. ప్రజలు అడ్డుకుంటే నీ కార్యకర్తలో నీకు సంబంధించిన గుండాలు అడ్డుకుంటేనో ఒకటి కాదు. నాకు అక్కడుండే ఇంటికి ఎట్లా మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి నన్ను రానియడంలే హైకోర్టు ఆర్డర్లు కూడా. అది నీకే, నీకు నీ పార్టీకే నేను దానం చేస్తా. ప్రజలు వచ్చి నన్ను అడ్డుకోమను. ప్రజలంటే ఏమి ఆడుండేది 2,20,000 ఓట్లు ఉన్నాయి. నాకు 85,000 ఓట్లు వేసినారు. మిగతా ఓట్లు ఉన్నాయి కదా, ఆ 20,000 మంది వచ్చి రోడ్డు మీద వచ్చి నువ్వు రాకూడదు అని చెప్పవు. నేను నా ఇల్లు నా భార్యను పిలుచుకొని వచ్చి నీకు రిజిస్టర్ చేస్తా జిల్లాలో. ఇంతకన్నా నువ్వు తృప్తి పడేది ఏం లేదు.
నువ్వు ఎట్లా ప్రజల డబ్బు మీద అక్రమంగా చేసే దాని మీదనే నువ్వు ఆధారపడినావు. ఎన్నో షాపులు సీజ్ చేసినావు. అందువల్ల నీకు ఏది కావాలంటే అది చేసుకో. నువ్వు కావాలంటే ముందు అభివృద్ధి చేయి. నీ మున్సిపాలిటీ గ్రేడ్ 1 లో ఉందండి. ఏదో అంతో ఇంత వచ్చే మున్సిపాలిటీ కాదు కదా, ఎవరికైనా కూడా అవార్డులు ఇస్తాను. ఢిల్లీకి పోయి డబ్బులు ఇచ్చుకొని అవార్డులు ఇస్తాను. ఆ అవార్డులతోనే నువ్వు బతుకుతున్నావు తప్ప ఒక్కసారి డ్రైనేజ్ గాని ఇళ్ల దగ్గర ఉండే చెత్త గాని దాని మీద దృష్టి పెట్టు. వర్షాలు వచ్చే నీళ్లు పోయేటట్టు. అంతే తప్ప పద్దలు లేసే నా మీద పడి నేను వచ్చే గన నీకు జ్వరం వస్తుందన్నో లేకపోతే ఇంకోటి నిన్న లేక మొన్న నేను రాకముందు ఆర్డర్ వచ్చినాక నీ కొడుకు మధ్యలో వచ్చి లేపితే డాడీ ఏంది కలవరిస్తున్నావు అంటే వాడు వచ్చినాడు అంటావు. కనీసము స్పృహలో ఉండు. నేనంటే నీకు అంత భయం ఏంటికి? స్పృహలో ఉండు. నీ కొడుకు కూడా చెప్పు. నీ కొడుకు కూడా చెప్తాను నీతో. నువ్వు ఇట్లా చేస్తా అంటే నేను ఇట్టుంటే హైదరాబాద్ పోయి ఫ్యామిలీ పెట్టుకుంటే నేను రాజకీయాలు గెలిచినాను. ఇప్పుడు కూడా నేను రాజకీయాలు చేయడంగా ఏందో రోడ్డు ఓపెనింగ్ అంటే కత్తిరి తీసుకొని కత్తిరిస్తాను తప్ప అధికారులను కూడా శాసించే శక్తి నాకు కోల్పోయినా అన్ని నువ్వే చేస్తాను. నా పనులన్నీ నేను ఉండి ఉపయోగం ఏముంది అని నీ కొడుకే నీతో మిడ్ నైట్ లేపి నువ్వు ఉలిక్కి పడినప్పుడు నీళ్ళు ఇచ్చి చెప్పడం జరిగింది. కనీసం అదైనా ఆలోచన చేసుకో. నీ ఇంట్లో కూడా నీ కొడుకు ఏమని మాట్లాడుతున్నాడు, ఏం కథ లేదు. నీ కొడుకు దగ్గర పబ్లిక్ పోయి మాట్లాడిన కూడా నువ్వు ఓడ్చవు. ఈర్ష్య దేశాలతో నువ్వు ఉండవు. నాయనా నువ్వు నా పిల్లలకు 40 ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంది అనుకుంటున్నావు, కానీ నీకుండే భవిష్యత్తే నీకు లేదు. మళ్ళా నీ కొడుకులకు 40 ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉండదు. తాడిపత్రి ప్రజలు అన్ని గమనిస్తాను. ఏం గమనించాలో అలాంటివన్నీ గమనిస్తానే ఉంటారు. నేను ఒకటే నీకు చెప్పేది కూడా కాదు, నేను విధవలతో రాజకీయం చేయకూడదు అనుకున్నా. కానీ అక్కడ పరిస్థితులు బట్టి ఎవరితో అయినా కానీ ఎంత విధవలతో అయినా రాజకీయాలు చేసే పరిస్థితి కూడా నువ్వే నన్ను తీసుకొచ్చిన స్థాయికి. లేకపోతే నేను నీ ఎట్లా విధవలతో రాజకీయాలే చేయను.